ఈ లవ్ వెల్డర్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరైతే ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ముందు జాగ్రత్తగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను నివారించుకోవాలనుకున్న వాళ్ళు, ప్రివెన్షన్ కావాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. మంచి డైట్ తీసుకొని ఆరోగ్యంగా ఉందామనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. రోగాలతో నొప్పులతో బాధపడే వాళ్ళకు ఉపయోగపడుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లకు ఉపయోగపడుతుంది. తర్వాత రెగ్యులర్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళకు టైం ప్రకారం. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు. ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. అందులో మతిమరుపు ఒకటి. ఆయన ఒక ట్యాబ్లెట్ వేసుకున్నది మర్చిపోయి మళ్ళీ రెండోసారి వేసుకున్నాడు. ఇమ్మీడియట్గా చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకోటమ్మా, ఇప్పుడు చాలామంది మేధావులు ఉంటారు, కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఒక పేరు తీసుకొని కానీ ఒక హక్కుల కోసం పోరాడే ఒక పెద్ద నాయకుడు, దేశమే కాదు ప్రపంచం గుర్తుపడుతుంది. ఆయనకు కాలికి నొప్పి అయింది, సైలెన్సర్ గాలి, 2 వీలర్ సైలెన్సర్ గాలి, కాలికి నొప్పి అయింది, మంట. ఆ మంటను తట్టుకోలేక మెడికల్ షాప్ పోయి పెయిన్ కిల్లర్ ఇవ్వమని అడిగాడు. పెయిన్ కిల్లర్ ఇవ్వగానే ఆ మంచినీళ్ళు అక్కడనే మంచినీళ్ళు తాగిండు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకొని మంచినీళ్ళు తాగిండు. ఒక 2 మినిట్స్లో మెట్లు దిగుతూ పడిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పెయిన్ కిల్లర్ వేసుకునే ముందు ఈ శరీరంలో అల్సర్స్ ఉంటాయి కదా, ఆయనకు అల్సర్ ఉంది. అల్సర్ ఉన్న వాళ్ళకు ఆ పర్టికులర్ పెయిన్ కిల్లర్ పడదు. కౌంటర్ మీద పోయింది, పెయిన్ కిల్లర్ అడిగి వేసుకున్నాడు. నొప్పి తగ్గడానికని వేసుకుంటే అది ప్రాణాంతకమైంది. అంటే కొంత అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడంటే కొంచెం సోషల్ మీడియాలో అవేర్నెస్ బాగా పెరుగుతుంది. నేను చెప్పింది ఒక 16 ఏళ్ళ కింద జరిగిన ఇన్సిడెంట్, అందరికి తెలిసిన వ్యక్తి. కానీ ఇట్లాంటి ఎంత మేధావులమైనా మనకు అన్నిట్లా నాలెడ్జ్ ఉంటుందని ఏం లేదు కదా. కాబట్టి 24 hours డాక్టర్ అందుబాటులో ఉంటారు.